దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం. ఇరవై 27 వచనం చదువుదాం. 27 ఆదికాండం 30వ అధ్యాయం 27 వచనం చదువుదాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అని ఇక్కడ రాయబడి ఉంది. లాబాను ఏమంటా ఉన్నాడంటే, యాకోబుని గురించి ఈరోజు మనం దేవుడు యాకోబును ఆశీర్వదించిన ఆ విధానం ఏంది, యాకోబును ఆశీర్వదించడానికి గల కారణం ఏంది, కొన్ని మాటలు చదువుదాం. యాకోబును ఆశీర్వదించాడు కదా, ఆ కారణాలు ఏంది? ఒకవేళ మనల్ని కూడా ఆశీర్వదించాలి అంటే ఆ కారణాలు మనలో ఉంటే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కదా అని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను అంటే యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడు. లాబానుని ఆశీర్వదించడానికి కారణము యాకోబును చూపించాడు. ఈయనను బట్టి ఆయనను ఆశీర్వదించడానికి గల కారణం ఏంది? ఏముంది ఈయనలో ఆ సంగతి? ఈయనలో ఆ సంగతి? ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే ఈ వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత లేదా దేవునికి ఇష్టమైన సంగతి ఏదో ఉంటేనే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి గల కారణమైంది. యాకోబుని ఆశీర్వదించడానికి, యాకోబును బట్టి మరొక వ్యక్తిని కూడా ఆశీర్వదించడానికి కారణమైంది. యాకోబును బట్టి మరొక వ్యక్తిని కూడా ఆశీర్వదించడానికి గల కారణమైంది. ఏ కారణాలు ఉన్నాయి యాకోబులో? ఎవరు చెప్పారు ఈ మాట? లాబాను చెప్పాడు. అంటే ఎదుటి వ్యక్తి చెప్పాలి, ఆయన చెప్పుకోలేదు నేనుంటే అని. లాబానే చెప్పాడు, నీవుంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. మంచి సాక్ష్యము లాబాను యాకోబుని గురించి ఇచ్చాడు. రండి, నేను మరొక స్థలములో కూడా మరొక వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? రండి, 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తిని ఆశీర్వదించడం అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఏమన్నాడంటే, ఇంటిలోనేమి పొలములోనేమి. ఎన్ని చోట్ల ఆశీర్వదించాడు? ఇంటిలోనేమి పొలములోనేమి తనకు కలిగిన సమస్తములో ఈ వ్యక్తిని బట్టి, యోసేపును బట్టి ఐగుప్తునింటిని ఆశీర్వదించను. ఐగుప్తునింటిని ఆశీర్వదించడానికి గల కారణము యోసేపు. లాబాను ఇంటిని ఆశీర్వదించడానికి గల కారణము యాకోబు.
కొన్ని చోట్ల వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎందు నిమిత్తము ఈ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని ఆశీర్వదించడానికి గల కారణమైంది. ఈ మనిషిని బట్టి మరొక మనిషిని, అంటే ఈ వ్యక్తిలో ఏమి ఉంటే ఈ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఈ వ్యక్తిలో ఏ సంగతి ఉంటే ఏ సంగతులు ఉంటే మరొక వ్యక్తిని లేదా అతనున్న స్థలాన్ని ఆశీర్వదించడానికి గల కారణమైంది. ఐగుప్తుని ఇంటిని, అతని పొలముని, అతనికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించెను అని మనం చదువుతూ ఉన్నాం. అతనికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి అంటే యోసేపును బట్టి. యోసేపు ఆ వ్యక్తి ఇంటిలో ఉంటే, ఒకవేళ నిన్ను బట్టి లేదా నన్ను బట్టి, మనమున్న దాన్ని బట్టి. అసలు మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని పిలిచిన కారణం ఏంది? మనం రక్షింపబడిన కారణం ఏంది? మారు మనసు పొందిన కారణం ఏంది? దేవుడిని ఆరాధిస్తూ ఉన్న దానికి ఆ కారణం ఏంది? దేవుడిని ఆరాధిస్తూ ఉన్నామంటే ఆ కారణం ఏమై ఉంటుంది అంటే, రండి ఇక్కడ ఆ మాట మన నిమిత్తమై రాసిన ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు మనల్ని అందరూ పిలిచింది దేనికి? ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు. నేటి క్రైస్తవులను చూస్తుంటే ఆశీర్వదింపబడ్డారు అనిపిస్తుందా? ఎలా ఉంది? ఇంకో మాట జ్ఞాపకం చేద్దాం. ఆశీర్వాదం అంటే ఏంటి అనే మాట చెప్పాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంది? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏ ఆశీర్వాదము మనకిస్తారన్నాడు, ఏ ఆశీర్వాదము మనం పొందుతామని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మాట చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుటకు. ఏమిస్తానన్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకిచ్చుటకు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధులుగా అంటాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరికిది? ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనే మాటకు అర్థమైందంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మీయులుగా ఉండుట, పరిశుద్ధులుగా ఉండుట, పరిశుద్ధతలో నిలిచి ఉండుట, పరలోకాన్ని సంపాదించుకొనుట. ఆశీర్వదింపబడ్డారు. పాత నిబంధనలు మనం చదివాం, కొత్త నిబంధనలు కూడా మనం చదివాం. ఎందుకు మనల్ని పిలిచాడు? వాళ్ళని ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు పిలిచాడు? మనం ఎందుకు ఆశీర్వదింపబడ్డాం? వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడ్డారు? మనం ఎందుకు రక్షింపబడ్డాం? వాళ్ళు ఎందుకు దేవుణ్ణి వెంబడించారు? దేవుని కొరకు ఎంత శ్రమనైనా వాళ్ళు ఎందుకు భరించారు? ఎంత శ్రమనైనా భరించడానికి గల కారణం ఏంటంటే, దేవుని ఆశీర్వాదం ముందుంది. దేవుని ఆశీర్వాదము ముందుంది. ఏ శ్రమనైనా భరించాడు యోసేపు, కానీ
సమయం వచ్చినప్పుడు తన ఆశీర్వాదాన్ని చూశాడు. సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని చూశాడు. రండి, నేను మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం, యాకోబు జీవితంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటు ఎల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను రాకముందు నీకుండినది కొంచెమే. యాకోబు లాబానుతో మాట్లాడుతూ అన్నాడు, నేను రాకముందు నీకేముంది? కొంచెమే కదా. నేను వచ్చినాక నీవు బాగా అభివృద్ధి చెందావు. ఓ మాట అంటాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వదించెను. ఏంటి యాకోబు పాదములో ఉన్న ఆ ప్రత్యేకత? పాదము పెట్టిన చోటెల్లా. ఒకళ్ళు అంటారు, గొడ్డు వచ్చినాళ్ళ బిడ్డ వచ్చినాళ్ళ అంటారా? ఉందిగా. అంటే యాకోబు లాబాను ఇంటికొచ్చిన సమయము, యాకోబు లాబాను ఇంటికొచ్చిన వేళ విశేషము, ఈ అన్నిటికంటే యాకోబుతో కలిసి వచ్చిన, యాకోబుకు తోడయ్యున్న దేవుడు యాకోబుతో ఉన్నాడు. ఆ కారణము చేత ఆయన ఏ స్థలములో ఉంటే ఆ స్థలము ఆశీర్వదింపబడటానికి గల కారణమైంది. అందుకని అన్నాడు, నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము, ఒక వ్యక్తి అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆశీర్వాదంగా మారాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి. ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఏ స్థలములో అడుగు పెడితే ఆ స్థలము ఆశీర్వాదకరంగా మారిద్ది. ఆ అమ్మ అడుగు పెట్టింది, ఏమైందంట? ఎత్తుకొని పోయిందా? అడుగు పెడితే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమ్మా? దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలి అంటే రండి, యాకోబు జీవితంలో చదువుకుందాం. యాకోబుకు దేవుడు తోడై ఉండటానికి గల కారణాలు చదువుకుందాం. యాకోబు అడుగుపెట్టిన స్థలాన్ని ఆశీర్వదించడానికి గల కారణాలు చదువుదాం. లాబాన్ అంటాడు, నీవు వెళ్ళొద్దు, నీవుండు, నీవు నాతో ఉన్నందుకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ మాటలకి కారణాలు మనం చదువుకుందాం. రండి, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చదువుదాం రండి. ఇక్కడ ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. తండ్రి తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు. తండ్రి అయిన ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని ఆశీర్వదించాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించాలంటే పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదిస్తారు? అందరూ ఆశీర్వదింపబడటానికి అర్హులేనా పిల్లలు తల్లిదండ్రుల చేత? ఆయన ఏమన్నాడంటే వారికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులు మెచ్చుకొని ఆశీర్వదించాలి అంటే ఒక మంచి వ్యక్తిగా నడుచుకోవాలి. చెడ్డవాడిని తల్లిదండ్రులు ఆశీర్వదించలేరు. అవును కదా? చెడ్డవాడైతే
వాళ్ళకు కూడా బాధ కలిగిద్ది. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే కుమారుడు అనుకో ఎలాగుంటుంది? నా బిడ్డ ఆశీర్వదించబడితే బాగుండు అనుకుంటాం. అంతేనమ్మా? తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే కుమారుడు అయితే ఏమనిపిస్తుంది? నా కుమారుడు ఆశీర్వదింపబడితే బాగుండు, దేవుడు నా కుమారుని ఆశీర్వదిస్తే బాగుండు, దేవుని పేరట నేను ఆశీర్వదిస్తా ఉన్నాను, ఈ కుమారుడు ఆశీర్వదింపబడాలి అని ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు. కొంతమంది బిడ్డలు అలా లేరు. తల్లిదండ్రులను దూషించేవాళ్ళు, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు, తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రులు ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తారా అంటే ఆశీర్వదించలేదు. అయితే యాకోబు తన తండ్రి చేత ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు తన తండ్రి చేత ఆశీర్వదింపబడ్డాడు. రండి, నేను ఆ విషయంలో ఇంకో మాట కూడా చదువుతాను. ఆదికాండం 28 అధ్యాయం. ఆదికాండం 28 అధ్యాయం. 28 అధ్యాయం 3 వచనం చదువుతున్నాం. 3 వచనం. తల్లిదండ్రులు ఎలాగా యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నారో ఆ వచనాలు చదువుకుందాం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నిన్ను అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నిన్ను అభివృద్ధి చేసి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనే మాటలు తల్లిదండ్రులు ఎలా చెప్తున్నారు చూడండి తన కుమారుడి విషయంలో. అంటే తల్లిదండ్రులకు విధేయుడై ఉండి తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకున్న కుమారుడు యాకోబు. తల్లి తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్న కుమారుడు యాకోబు. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అన్నాడు? అడుగుపెట్టిన స్థలం వల్ల ఆశీర్వదింపబడింది. అంటే కారణం ఏంటి అంటే తను ఉన్న స్థలమంతా ఆశీర్వాదంగా మారింది అన్నాడు. పొలములోను ఇంటిలోను మందల దగ్గర ఉంటే మందలు కూడా ఆశీర్వదింపబడ్డాయి. తాను ఎక్కడికి వెళితే ఆ స్థలము అదొక ఆశీర్వాదకరంగా మారింది. తల్లిదండ్రులు దేవుని పేరట ఆశీర్వదించి పంపించారు. రండి, నేను ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. అక్కడనే 28 అధ్యాయం 6 వచనం. ఇస్సాకు యాకోబును దీవించాడా? దీవించి తల్లిదండ్రులు ఇలాగ ఆశీర్వదిస్తూ ఉంటే తల్లిదండ్రులు బిడ్డలను ఎలాగ ఆశీర్వదిస్తారు? బిడ్డలు మంచివాళ్ళు అయితే హృదయపూర్వకంగా దీవిస్తారు. బిడ్డల్ని హృదయపూర్వకంగా దీవిస్తారు. నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి. బిడ్డలు చెడ్డవాళ్ళైతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? వాళ్ళ హృదయం నొచ్చు కదా, వాళ్ళ హృదయం బాధపడదా? తల్లిదండ్రుల హృదయం ఏమైపోతుంది? ఇలాంటి వాడు పుట్టకపోయినా బాగుండేది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇలాంటి చెడ్డవాడు లేకపోయినా బాగుండేది. సమాజంలో తల దించుకోవలసిన పనులు చేసే కుమారులు లేకపోయినా పర్వాలేదు. మంచి బిడ్డలు ఒక్కడైనా చాలు, మంచివాడు ఎక్కడైనా చాలు, వాడు ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటారు. కోరుకున్నారా ఆ తల్లిదండ్రులు? కోరుకొని రిబ్కా ఇస్సాకులు యాకోబును ఆశీర్వదించి పంపించారు. రండి, ఆశీర్వదింపబడటానికి నేను మరో కారణం చెప్తాను. అడుగుపెట్టిన స్థలము ఆశీర్వదింపబడింది అంటే ఆ కారణం ఏందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, 25 అధ్యాయం ఆదికాండం 27 వచనం. 25 అధ్యాయం 27 వచనం చదువుతాం. 27 వచనం. ఆ చిన్నవారు వెదిగినప్పుడు ఏశావు ఏటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసి అయి ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించెను. యాకోబుని గురించి మాకు మంచి మాట రాశాడు కదా. ఏమన్నాడంటే సాధువై చాలా మంచివాడు అని రాశాడు. చాలా మంచివాడు. ఇంట్లో ఉంటాడు, ఇంటి దగ్గర ఉంటాడు, ఇంటికాడ పనులు చూసుకుంటాడు, తల్లిదండ్రులను చూసుకుంటాడు. సాధువై, చాలా మంచివాడు. యేసు ప్రభు అన్నాడు,
నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి. నా కాడి సులువు. ఎక్కడంట నేర్చుకోవాల్సింది? నేను సాత్వికుడను, ఇదిగో ఇలాంటి మంచి సంగతులు నా దగ్గర ఉండి ఇక్కడ నేర్చుకోండి, మీరు ఆశీర్వదింపబడతారు. అదేగా చెప్పాడు. మీరు నేర్చుకోవాల్సింది ఎక్కడ? ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చు సమస్తమైన జనులారా, మీ ప్రయాస నేను చూస్తూనే ఉన్నాను, మీ ప్రయాస అంతా నేను చూస్తున్నాను. కానీ నా దగ్గరికి రండి, నేను ఎలాంటి వాడిని తెలుసా? సాత్వికుడను. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న లక్షణాలు యాకోబులో ఉన్నాయి, అందుకని ఆశీర్వదింపబడ్డాడు. మనలో ఉంటే మనం కూడా ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందే అవకాశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మోషేని గురించి చెప్తాడు కదా, అంటాడు, రండి ఆ మాట చదువుదాం. మోషేని గురించి ఒక మంచి మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, భూలోకములో మోషే లాంటి సాత్వికుడు లేడు. అంత సాత్వికుడు అనమాట. యేసు ప్రభు ఎలాంటి సాత్వికుడో నేను ఒక మాట చదివి ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాను. రండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7 వచనం. 53 అధ్యాయం 7 వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడి అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెవలే మౌనముగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. సాత్వికుడు. వదకు తేబడు గొర్రెవలే. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలువబడితే పిలాతు అంటాడు, నాతో మాట్లాడవా అని అడుగుతాడు. నాతో మాట్లాడవా అంటాడు. అయినా కొన్నిసార్లు విమర్శ చేస్తాడు పిలాతు. అంటాడు, ఈయన యందు ఏ నేరము లేదంటాడు అని. రెండవసారి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఈయన యందు ఏ దోషం లేదంటాడు. మూడవసారి అంటాడు, ఈయన యందు మరణమును తగినది ఏది లేదు. ఇక వాళ్ళు బాగా అల్లరి చేస్తూ ఉంటే ఆయన నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను ఉత్తరవాదిని కాదు, మీరే చూసుకోండి అని వాళ్ళకి అప్పగిచ్చేస్తాడు. ఆయనను సిలువకు తీసుకొని వెళ్ళిపోతారు యేసు ప్రభువారిని. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. వదకొత్తబడి గొర్రె పిల్లవలే వెళ్ళిపోయాడు. యాకోబులో ఆ లక్షణాలు మనకు కనపడ్డాయి. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న లక్షణాలు యాకోబులో కొన్ని కనపడ్డాయి. అందువలన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేయడానికి కారణమవుతా ఉంది. రండి, నేను మరొక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక పాయింట్ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 35 అధ్యాయం. ఆదికాండం. దేవుడు ఎందుకు ఇలాగా ఈయన్ని ఆశీర్వదించాడు అనే మాటలు మనం చదువుకుంటా ఉన్నాం. 35 అధ్యాయం 9 వచనం నుండి. యాకోబు పదనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు ఇక మీదట నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. అతన్ని ఆశీర్వదించి అనే మాట. ఈ సంగతులు 32వ అధ్యాయంలో మనం చదువుతాం. రండి. 32వ అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం 26 వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను మని అడుగగా అతడు
నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను నిన్ను. దేవుడు యాకోబు, దేవుడు యాకోబు. ఈ పోరాటాన్ని ఏమంటారంటే ఒక రకంగా ప్రార్థనలో పోరాడాడు, దేవునితో పోరాడాడు అని అంటారు. దేవునితో ఆ రాత్రి అంతా పోరాడుతూనే ఉన్నాడు. తెల్లవారినప్పుడు అన్నాడు, దేవుడు అన్నాడు, ఇక తెల్లవారుతుంది నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఈయన అన్నాడు, నన్ను ఆశీర్వదించితేనే నిన్ను బానిస్తా. ఏమంటాడు? నన్ను ఆశీర్వదించితేనే నిన్ను పోనిస్తా, లేకపోతే పోనివ్వను. అప్పుడు ఆయన అడిగాడు, నీ పేరేందో చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈయన అన్నాడు, నా పేరు యాకోబు. ఏమంటాడు? నా పేరు యాకోబు. ఈయన ఎప్పుడైతే నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడో, యాకోబు అనగా మోసగాడు, ఒక వ్యక్తి నేను పాపినని దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒప్పుకుంటాడో, పాపములు క్షమించమని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. పాపములు పోకుండా ఏ వ్యక్తి ఆశీర్వదింపబడడు. పాపం అలాగనే ఉంటే ఏ విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు? పాపం పోతేనే కదా పుణ్యం వచ్చేది. చాలా చోట్లకు పోతున్నారు మనోడు పుణ్యం వస్తుందని. పుణ్యం రావాలి అంటే పాపం పోవాలి. పాపం పోకుండా ఏ పుణ్యము రాదు. పాపం పోవాలి, పుణ్యం రావాలి. పాపం పోతే పరిశుద్ధుడు అయితే నువ్వు ఆశీర్వదింపబడతావు. పాపంలో ఉన్నవాళ్ళు ఎవరు ఆశీర్వదింపబడతారని అనుకోవటానికి ఎంత మాత్రము వీలు లేదు. యాకోబు తన మోసకరమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. నేను మోసగండి అయ్యా అనగానే దేవుడు అన్నాడు, నీ మోసాన్ని అంతా క్షమిస్తా, నీ పేరు ఇక యాకోబు అనబడదు, నువ్వు మోసగాడు అనబడవు, నీ పేరు ఇశ్రాయేలు అని పెడతా ఉన్నాను. ఇశ్రాయేలే, నీ పేరు ఇశ్రాయేలు అని నీకు ఈ పేరు పెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాను. యాకోబుని ఇక్కడ ఏమన్నామంటే, ప్రార్థనాపరుడైన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ప్రార్థనాపరుడైన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. మనం ప్రార్థనాపరులం అయితే దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడతాము అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము ప్రార్థనాపరులం అయితే దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడతాము అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఇంకో మాట చదివి ముగిస్తాను. ఇంకో మాట చదువుదాం. 28వ అధ్యాయం ఆదికాండం, 28వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు, ఇది పరలోకపు గవని, ఇదే అనుకొనేను. ఏమంటాడు? భయపడి, దేవునికి భయపడిన యాకోబు. మనం ఇన్నిసార్లు మనం ఇన్ని సంగతులు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఏమన్నామంటే, తల్లిదండ్రులకు లోబడి వారి చేత ఆశీర్వదింపబడిన యాకోబు, సాధువుగా ఉండి, సాధువు గనక దేవుడు మెచ్చుకొని ఆ సాధువుని దేవుడు ఆశీర్వదించిన యాకోబు, ప్రార్థనాపరుడైన యాకోబు దేవుని సన్నిధిలో పోరాడి తన పాప జీవితాన్ని ఒప్పుకొని ఆశీర్వదింపబడిన యాకోబు. ఇప్పుడు అంటాము, దేవునికి భయపడ్డాడు గనక, దేవుని భయం ఉన్నది గనక, దేవుని భయం కలిగిన వాళ్ళు ఆశీర్వదింపబడతారు అని మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం. దేవుని భయం లేని వాడికి ఆశీర్వాదం లేదు. చాలామంది అంటాం, దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే ఇలా ప్రవర్తిస్తారా అని కొంతమందిని మనం ఆలోచన చేస్తాం. దేవుని భయము కలిగి ఈ భూలోకంలో మనం ప్రవర్తిస్తే, దేవుని భయము కలిగి కానీ ఉంటే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుతాం. దేవుని భయము కలిగి దేవుని సన్నిధిలో దేవుని భయము కలిగి ఎప్పుడు ఉంటామో
అప్పుడు మనం ఆ ఆశీర్వాదాన్ని, ఆ యాకోబు ఎలాగ ఆశీర్వాదాన్ని పొందాడో అలాంటి ఆశీర్వాదాలు మనము కూడా పొందుతామని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.